Hello Science Maniacs! Welcome back to our channel I Study. This is the part 2 of playing with magnets. I am Jayashree Madhavi. So now let's continue our lesson. Properties of a magnet. ఈ లెసన్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ బిట్వీన్ టూ మ్యాగ్నెట్స్. ఈ కాన్సెప్ట్ నేర్చుకునే ముందు మీరు 4 టర్మ్స్ గురించి తెలుసుకోవాలి. నంబర్ 1 అట్రాక్షన్. ఏమైనా 2 మ్యాగ్నెట్స్ ని ఒకే దగ్గర పెట్టినప్పుడు అవి గనక దగ్గరికి వస్తే దాన్నే మనం అట్రాక్షన్ అని అంటాం. నంబర్ 2 రిపల్షన్. ఒకవేళ 2 మ్యాగ్నెట్స్ ని ఒకే దగ్గర పెట్టినప్పుడు అవి గనక దూరంగా వెళ్ళిపోతే దాన్నే మనం రిపల్షన్ అని అంటాం. నంబర్ 3 లైక్ పోల్స్. లైక్ పోల్స్ అంటే సేమ్ పోల్స్. నంబర్ 4 అన్లైక్ పోల్స్. అన్లైక్ పోల్స్ అంటే డిఫరెంట్ పోల్స్. ఈ 4 టర్మ్స్ ని బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ లెసన్ లో ఎక్కువ ఈ టర్మ్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. సో లెర్న్ దీస్ టర్మ్స్ వెల్ అండ్ కీప్ దెమ్ ఇన్ మైండ్. సో వీటి గురించి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒక యాక్టివిటీ చేద్దాం. యాక్టివిటీ నంబర్ 6 అట్రాక్షన్ అండ్ రిపల్షన్ బిట్వీన్ 2 magnets. 2 సిమిలర్ మ్యాగ్నెట్స్ ని తీసుకుని ఇక్కడ చూపించినట్లుగా 4 డిఫరెంట్ వేస్ లో అరేంజ్ చేయండి. మీరేం అబ్జర్వ్ చేశారు? మ్యాగ్నెట్స్ ఏ కేసులో అట్రాక్ట్ అయ్యాయి అంటే ఏ కేసులో దగ్గరికి వచ్చాయి, ఎప్పుడు రిపెల్ అయ్యాయి అంటే ఏ కేసులో దూరంగా వెళ్ళిపోయాయి. మీరేం గమనిస్తారంటే లైక్ పోల్స్ రిపెల్ అవుతాయి, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయి. లైక్ పోల్స్ దగ్గరగా ఉన్నప్పుడు మ్యాగ్నెట్స్ దూరంగా వెళ్ళిపోతాయి. అన్లైక్ పోల్స్ దగ్గరగా ఉన్నప్పుడు మ్యాగ్నెట్స్ అట్రాక్ట్ అవుతాయి అంటే దగ్గరగా వస్తాయి. అంటే ఇప్పుడు నార్త్ పోల్ రిపెల్ అవుతాయి, అలాగే సౌత్ పోల్ రిపెల్ అవుతాయి. ఎందుకంటే అవి సేమ్ పోల్స్ కాబట్టి. కానీ సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్ అట్రాక్ట్ అవుతాయి ఎందుకంటే అవి డిఫరెంట్ పోల్స్ కాబట్టి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్. నౌ ఎర్త్ యాజ్ ఎ మ్యాగ్నెట్. మీకు తెలుసా ఎర్త్ కూడా ఒక మ్యాగ్నెటే. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. మనం ఇంతకుముందు ఒక ఎక్స్పెరిమెంట్లో బార్ మ్యాగ్నెట్ని సస్పెండ్ చేసినప్పుడు అది ప్రతిసారి నార్త్ సౌత్ డైరెక్షన్లోనే రెస్ట్కి వచ్చింది. అసలు ఆ మ్యాగ్నెట్ ప్రతిసారి ఆ డైరెక్షన్లోనే ఎందుకు రెస్ట్కి వస్తుంది? దాని మీద ఏం ఫోర్స్ యాక్ట్ చేస్తుంది? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం నెక్స్ట్ యాక్టివిటీ నుండి తెలుసుకుందాం. ఒక టేబుల్ మీద బార్ మ్యాగ్నెట్ని ఏదో ఒక డైరెక్షన్లో పెట్టండి. దాని మీద ఇంకొక బార్ మ్యాగ్నెట్ని కింద చూపించినట్లుగా సస్పెండ్ చేయండి. ఆ సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ రెస్ట్లో ఉన్నప్పుడు దాని డైరెక్షన్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు టేబుల్ మీద ఉన్న బార్ మ్యాగ్నెట్ యొక్క డైరెక్షన్ని మార్చండి. సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ ఎప్పుడు కూడా టేబుల్ మీద ఉన్న బార్ మ్యాగ్నెట్ యొక్క డైరెక్షన్లోకే రెస్ట్కి వస్తుంది. కానీ సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ టేబుల్ మీద ఉన్న మ్యాగ్నెట్ యొక్క సౌత్ పోల్ని ఫేస్ చేస్తుంది. అండ్ సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ యొక్క సౌత్ పోల్ టేబుల్ మీద ఉన్న మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ని ఫేస్ చేస్తుంది. ఒకవేళ టేబుల్ మీద ఉన్న బార్ మ్యాగ్నెట్ని రిమూవ్ చేస్తే ఏమవుతుంది? ఒకవేళ రిమూవ్ చేసినా కానీ సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ నార్త్ సౌత్ డైరెక్షన్లోనే రెస్ట్కి వస్తుంది. దీని నుంచి మనమేం కంక్లూడ్ చేయొచ్చు అంటే సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ని ఆ పర్టికులర్ డైరెక్షన్లో ఆగేలా సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ కింద ఉన్న ఏదో ఒక మ్యాగ్నెట్ చేస్తుంది. ఆ ఇన్విజిబుల్ మ్యాగ్నెట్ ఎక్కడి నుండి వచ్చింది? ఎర్త్ కి సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ మీద యాక్ట్ చేసే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంది. సో ఎర్త్ ఈజ్ అన్ ఇన్విజిబుల్ మ్యాగ్నెట్ అన్నమాట. నౌ హియర్ ఈస్ అనదర్ యాక్టివిటీ ఫర్ యూ. యాక్టివిటీ నంబర్ 8 ఫైండింగ్ అవుట్ వెదర్ ద గివెన్ ఆబ్జెక్ట్ ఈజ్ మ్యాగ్నెట్ ఆర్ నాట్. మీకు సేమ్ సైజ్, షేప్ అండ్ కలర్ ఉన్న 3 ఆబ్జెక్ట్స్ అండ్ ఒక బార్ మ్యాగ్నెట్ ఇచ్చాను అనుకోండి. ఆ 3 ఆబ్జెక్ట్స్ లో మీరు ఏది మ్యాగ్నెట్ కాకపోయినా మ్యాగ్నెటిక్ మెటీరియల్ తో తయారైంది, ఏది నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ తెలుసుకోవాలి. దీనికి ఆన్సర్ మనం ఎలా తెలుసుకోవాలంటే 3 ఆబ్జెక్ట్స్ ని ఒకదాని తర్వాత ఇంకొకటి బార్ మ్యాగ్నెట్ యొక్క ఏదో ఒక పోల్ దగ్గరికి తీసుకురండి. అప్పుడు ఏది అట్రాక్ట్ అయింది, ఏది రిపెల్ అయింది, ఏది అట్రాక్ట్ అవ్వలేదు, ఏది రిపెల్ అవ్వలేదో అబ్జర్వ్ చేయండి. డూ ద సేమ్ విత్ అదర్ పోల్ ఆఫ్ ద మ్యాగ్నెట్ అండ్ రికార్డ్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ టేబుల్ 2. ఒకవేళ ఆబ్జెక్ట్ ఒక పోల్ కి అట్రాక్ట్ అయ్యి ఇంకొక పోల్ కి రిపెల్ అయితే అది మ్యాగ్నెట్. ఎందుకంటే లైక్ పోల్స్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ఆర్ రిపెల్డ్ అండ్ అన్లైక్ పోల్స్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ఆర్ అట్రాక్టెడ్ ఈచ్ అదర్. ఒకవేళ ఆబ్జెక్ట్ 2 పోల్స్ కి అట్రాక్ట్ అవ్వి ఏ పోల్ కి కూడా రిపెల్ అవ్వకపోతే అప్పుడు అది మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. ఒకవేళ ఆబ్జెక్ట్ మ్యాగ్నెట్ కి అట్రాక్ట్ అవ్వకపోయినా అలాగే రిపెల్ కూడా అవ్వకపోతే అప్పుడు అది మ్యాగ్నెట్ కాదు, అలాగే నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ కూడా కాదు. సో ఇలా అట్రాక్షన్ అండ్ రిపల్షన్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం ఏ ఆబ్జెక్ట్ మ్యాగ్నెటో ఏ ఆబ్జెక్ట్ మ్యాగ్నెట్ కాదో తెలుసుకోవచ్చు. మేకింగ్ యువర్ ఓన్ మ్యాగ్నెట్. మనం సొంతంగా మన మ్యాగ్నెట్ని తయారు చేసుకోవచ్చు. దానికోసం
ఒక యాక్టివిటీ చేద్దాం. యాక్టివిటీ నంబర్ 9. ఒక ఐరన్ నెయిల్ని తీసుకుని దాన్ని టేబుల్ మీద పెట్టండి. ఆ ఐరన్ నెయిల్ ఐరన్ పిన్స్ని కానీ ఐరన్ ఫైలింగ్స్ని కానీ అట్రాక్ట్ చేయకూడదు, రిపెల్ చేయకూడదు. ఇప్పుడు ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుని దాంట్లో ఏదో ఒక పోల్ని ఐరన్ నెయిల్ ఎడ్జ్కి తీసుకురండి. ఆ బార్ మ్యాగ్నెట్ని లిఫ్ట్ చేయకుండా ఐరన్ నెయిల్ యొక్క ఇంకొక ఎడ్జ్ వరకు మూవ్ చేయండి. ఇప్పుడు బార్ మ్యాగ్నెట్ని లిఫ్ట్ చేసి ఐరన్ నెయిల్ ఫస్ట్ ఎండ్కి తీసుకొచ్చి మళ్ళీ మూవ్ చేయండి. డూ ఇట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఈ ప్రాసెస్ని 20 to 30 minutes రిపీట్ చేయండి. ఇప్పుడు బార్ మ్యాగ్నెట్ని రిమూవ్ చేసి ఐరన్ నెయిల్ దగ్గర ఐరన్ ఫైలింగ్స్ లేకపోతే ఆల్ పిన్స్ పెట్టండి. మీరేం నోటీస్ చేస్తారంటే నెయిల్కి ఐరన్ ఫైలింగ్స్ అట్రాక్ట్ అవుతాయి. థస్ యూ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ మేకింగ్ యువర్ ఓన్ మ్యాగ్నెట్ బై మ్యాగ్నెటైజింగ్ ద నెయిల్. ఒకవేళ నెయిల్ని ఫ్రీగా సస్పెండ్ చేస్తే ఏమవుతుంది? మేకింగ్ యువర్ ఓన్ మ్యాగ్నెటిక్ కంపాస్. నౌ లెట్స్ సీ యాక్టివిటీ నంబర్ 10. ఇందాక ఎక్స్పెరిమెంట్లో మనం ఓన్ మ్యాగ్నెట్ని ప్రిపేర్ చేసాం. ఇప్పుడు మ్యాగ్నెటిక్ కంపాస్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక మ్యాగ్నెటైజ్డ్ నీడిల్ తీసుకోండి. అంటే ఇందాక మనం ఐరన్ నెయిల్ని ఎలా అయితే మ్యాగ్నెటైజ్ చేసామో అలాగే ఒక నీడిల్ని మ్యాగ్నెటైజ్ చేసి ఆ మ్యాగ్నెటైజ్డ్ నీడిల్కి కార్క్తో టేప్ చేసి కింద చూపించినట్లుగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఫ్లోట్ చేయండి. అప్పుడు మ్యాగ్నెటైజ్డ్ నీడిల్ నార్త్ సౌత్ డైరెక్షన్ని చూపిస్తుంది. అంటే ఇది మ్యాగ్నెటిక్ కంపాస్గా యాక్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ హౌ టు మేక్ యువర్ ఓన్ మ్యాగ్నెటిక్ కంపాస్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్. నౌ హియర్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ. ఫస్ట్ ఒక సేఫ్టీ పిన్ తీసుకుని దాన్ని ఆల్ పిన్ దగ్గరికి తీసుకురండి. సేఫ్టీ పిన్ ఆల్ పిన్ని అట్రాక్ట్ చేసిందా? సేఫ్టీ పిన్ ఆల్ పిన్ని అట్రాక్ట్ చేయదు. ఇప్పుడు ఒక సేఫ్టీ పిన్ని బార్ మ్యాగ్నెట్ దగ్గరికి తీసుకురండి అండ్ అది ఎలా అటాచ్ అయిందో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఆల్ పిన్ని సేఫ్టీ పిన్కి టచ్ చేయించండి. అప్పుడు అది సేఫ్టీ పిన్కి అటాచ్ అవుతుంది. పై 2 కేసెస్ నుండి మనం ఏం నోటీస్ చేయొచ్చు అంటే ఎప్పుడైతే సేఫ్టీ పిన్ ఇంకొక మ్యాగ్నెట్కి కాంటాక్ట్ అయిందో అప్పుడు అది కూడా మ్యాగ్నెట్గా యాక్ట్ చేసింది. అందుకే సెకండ్ టైం ఆల్ పిన్ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని అట్రాక్ట్ చేసింది. అంటే బార్ మ్యాగ్నెట్ నుండి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ సేఫ్టీ పిన్లోకి ఇండ్యూస్ అయిందన్నమాట. ఏదైనా ఒక మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్కి దగ్గరలో మ్యాగ్నెట్ ఉండడం వలన దానికి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ వస్తే దాన్ని మనం మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అని అంటాం. ఈ ఎక్స్పెరిమెంట్లో సేఫ్టీ పిన్ దగ్గరలో బార్ మ్యాగ్నెట్ ఉండడం వలన ఆల్ పిన్ని అట్రాక్ట్ చేసింది. ఒకవేళ సేఫ్టీ పిన్ బార్ మ్యాగ్నెట్తో కాంటాక్ట్లో లేకపోతే అది ఆల్ పిన్ని అట్రాక్ట్ చేయగలుగుతుందా? ఒకవేళ సేఫ్టీ పిన్ని బార్ మ్యాగ్నెట్కి టచ్ చేయించకుండా దగ్గరలో ఉంచితే ఏమవుతుంది? వీటికి ఆన్సర్ ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఫ్రెండ్ని ఆల్ పిన్ని సేఫ్టీ పిన్కి టచ్ చేయించమని చెప్పండి. మీరేం నోటీస్ చేస్తారంటే ఆల్ పిన్ సేఫ్టీ పిన్కి అట్రాక్ట్ అవుతుంది. అంటే బార్ మ్యాగ్నెట్ నుండి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ సేఫ్టీ పిన్కి వచ్చేసింది. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వలన సేఫ్టీ పిన్ మ్యాగ్నెట్గా పనిచేసింది. ఎందుకంటే దానికి దగ్గరలో మ్యాగ్నెట్ ఉంది కాబట్టి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. For every lesson, summary is very important. Now let's see summary. First one, lodestone ఒక natural magnet. Second one, magnets different shapes లో ఉంటాయి, such as bar magnet, horseshoe magnet, ring type magnet, etc. Third one, magnetsకి attract అయ్యే మెటీరియల్స్ని magnetic materials అని అంటాం అండ్ magnetsకి attract అవ్వని మెటీరియల్స్ని నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అని అంటాం. ఫోర్త్ వన్, మ్యాగ్నెట్స్ యొక్క 2 ఎండ్స్కి ఎప్పుడూ కూడా మిగిలిన పార్ట్స్ కంటే అట్రాక్టింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఆ 2 ఎండ్స్ని పోల్స్ ఆఫ్ మ్యాగ్నెట్ అని అంటాం. ఫిఫ్త్ వన్, ప్రతి మ్యాగ్నెట్కి 2 మ్యాగ్నెటిక్ పోల్స్ ఉంటాయి, నార్త్ అండ్ సౌత్. సిక్స్త్ వన్, ఒక ఫ్రీలీ సస్పెండెడ్ మ్యాగ్నెట్ ఎప్పుడు కూడా నార్త్ సౌత్ డైరెక్షన్లోనే ఉంటుంది. సెవెంత్ వన్, 2 మ్యాగ్నెట్స్ యొక్క అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయి కానీ లైక్ పోల్స్ రిపెల్ అవుతాయి. ఎయిత్ వన్, ఏదైనా ఒక మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్కి దగ్గరలో మ్యాగ్నెట్ ఉండడం వలన దానికి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ వస్తే దాన్నే మనం మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అని అంటాం. కీవర్డ్స్: మ్యాగ్నెట్, మ్యాగ్నెటిక్ మెటీరియల్, నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్, మ్యాగ్నెటిక్ కంపాస్, నార్త్ పోల్, సౌత్ పోల్, లైక్ పోల్స్, అన్లైక్ పోల్స్, attraction, repulsion and magnetic induction.
ఫస్ట్ వన్, ఇప్పటి వరకు తెలిసిన వాటిలో నియోడైమియం అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ మ్యాగ్నెట్. సెకండ్ వన్, యూజువల్ గా మ్యాగ్నెట్స్ ఐరన్ ఆర్ స్టీల్ తో తయారు చేస్తారు, కానీ పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ అలాయ్స్ ఆఫ్ ఐరన్, నికెల్, కాపర్, కోబాల్ట్ అండ్ అల్యూమినియం తో తయారు చేస్తారు. థర్డ్ వన్, ఒకసారి యురేకాలో ఆర్కిమిడ్స్ అనే ఒక గ్రీక్ సైంటిస్ట్ బ్యాటిల్స్ లో ఎనిమీస్ ని ఓడించడానికి లోడ్ స్టోన్ ని షిప్ యొక్క నెయిల్స్ తీసేయడానికి యూజ్ చేశారు. సో అప్పుడు షిప్ సింక్ అయిపోతుంది కదా. ఫోర్త్ వన్, ఎలక్ట్రోమాగ్నెట్స్ వైర్ కాయిల్స్ అరేంజ్మెంట్తో తయారు చేస్తారు. ఎక్కువగా వైర్ని స్టీల్ లాంటి ఒక ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్కి వూండ్ చేస్తారు. ఫిఫ్త్ వన్, కొంతమంది వెట్స్ యానిమల్స్ స్టమక్స్లో వైర్స్ అండ్ మెటల్స్ని తీసేయటానికి మ్యాగ్నెట్స్ యూజ్ చేస్తారు. సిక్స్త్ వన్, మ్యాగ్నెట్స్ మ్యాగ్నెటిక్ ఆబ్జెక్ట్స్ని మాత్రమే అట్రాక్ట్ చేస్తాయి. సెవెంత్ వన్, చైనీస్ సెయిలర్స్ 100 years బ్యాక్ కంపాస్ యూజ్ చేశారు. ఎయిత్ వన్, ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెంటర్లో బార్ మ్యాగ్నెట్ లాంటిది. నైన్త్ వన్, ఎర్త్ మ్యాగ్నెట్స్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కన్నా 20 times పవర్ఫుల్. 10th వన్, ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ పవర్ ఎర్త్ సెంటర్లో లిక్విడ్లో కరెంట్ నుండి వస్తుంది. దీనివలన ఎర్త్ గిగాంటిక్ ఎలక్ట్రోమాగ్నెట్ అయింది. సో దీస్ ఆర్ ద 2 parts ఆఫ్ లెసన్ 2 ప్లేయింగ్ విత్ మ్యాగ్నెట్స్. వింటే సరిపోదు, ఒకసారి టెక్స్ట్ బుక్లో అన్ని పాయింట్స్ చదివి ప్రాక్టీస్ చేయండి. హోప్ ఈ వీడియో 6th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాం. సో ఇలాంటి లెసన్స్ ఇంకా చాలా మా ఐ స్టడీ ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాం. సో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఐ స్టడీ అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.